హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. నాకైతే సిల్వర్ గురించి ఇన్ఫర్మేషన్ కొంత అవసరమయ్యి నేను నెట్లో సెర్చ్ చేసినప్పుడు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది అస్సలు దొరకలేదండి. నేను దేనికోసం సెర్చ్ చేశాను, నాకు ఏం అవసరమయ్యింది అనేది నేనైతే అపార్ట్ ఫ్రమ్ ద యూట్యూబ్ బయట నేను రీసెర్చ్ చేసి అండ్ పర్చేస్ చేసి లాస్ అయ్యాను, గెయిన్ అయ్యాను. ఎంతో కొంత నేను నాలెడ్జ్ అనేది గెయిన్ చేశాను. అది నేను మీకు ఈరోజు షేర్ చేద్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను అనమాట. ఇన్ జనరల్ మనకి మార్కెట్లో సిల్వర్ అనేది కాయిన్స్ ఫామ్లో కానీ, ఆర్నమెంట్స్ ఫామ్లో కానీ, బార్స్ ఫామ్లో కానీ మనకి అవైలబిలిటీలో ఉంటుంది. ఇది వచ్చేసి సిల్వర్ బార్ అనమాట. దీని ప్యూరిటీ వచ్చేసి 999. అండ్ ఆర్నమెంట్స్ ఫామ్లో మనకు దొరుకుతూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం మనకు తెలిసిన ఆర్నమెంట్స్ వచ్చేసి మెట్టెలు, పట్టీలు అండ్ రింగ్స్, ఇయర్ రింగ్స్ అలా ఉంటాయి కదా. సో ఇలా సిల్వర్ గురించి మనం తెలుసుకునేటప్పుడు దాని యొక్క ప్యూరిటీ ఫామ్లో 2 టైప్స్ ఉంటాయి. వన్ వచ్చేసి ఆర్నమెంట్ ఫామ్ 92.5 అనేది ఆర్నమెంట్ ఫామ్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి 999 అనమాట. 999 ఫామ్ వచ్చేసి కాయిన్స్ ఆర్ బార్స్. మనకి జనరల్గా గోల్డ్ మనకి 24 క్యారెట్ అంటాం చూడండి, 999 ఫామ్. అలా సిల్వర్లో వచ్చేసి బార్స్, కాయిన్స్లో 999 ఫామ్ దొరుకుతుంది. మిగిలిన ఆర్నమెంట్ ఫామ్ వచ్చేసి 92.5. కాకపోతే మనము ఈ రెండింటిని పర్చేస్ చేసేటప్పుడు సిల్వర్ కాస్ట్ అనేది సేమ్ వేస్తారండి మనకి. అంటే ఇప్పుడు ఆర్నమెంట్ పర్చేస్ చేసేటప్పుడు ఆ రోజు సిల్వర్ కాస్ట్ ఎంత ఉందో అంత వేస్తారనమాట. మనం ఆర్నమెంట్ పర్చేస్ చేసి లేకపోతే బార్ పర్చేస్ చేసిన దానికి మనకి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసేది ఏముందంటే వాల్యుయేషన్ యాడ్ చేస్తారు, ప్లస్ జిఎస్టీ యాడ్ చేస్తారు. అది కామనే కదా. సో ఇలా మనకి 3 కలుపుకొని కాస్ట్ ఫైనలైజ్ చేసుకుంటే మనకి ఆర్నమెంట్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట వెన్ కంపేర్ టు ద బార్ కాస్ట్ ఆర్ కాయిన్ కాస్ట్. ఎందుకంటే వాల్యుయేషన్ ఫర్ ద సిల్వర్ ఆర్నమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాయిన్కి కానీ బార్కి కానీ వాల్యుయేషన్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. అండ్ ఫైనల్ వాల్యూలో నుంచి కూడా కొంచెం డిడక్ట్ చేస్తారు కాబట్టి కాయిన్ ఆర్ బార్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది సిల్వర్ది. సో ఇది వచ్చేసి సిల్వర్ బార్ కదా, దీని తక్కువ ఉంటుంది, ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. రెండు కంపేర్ చేస్తే ఆర్నమెంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బార్ కాస్ట్ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీటిల్ని ఎక్స్చేంజ్ చేసే ఇది కూడా మనం తెలుసుకోవాలి కదా. సో అందుకని ఎక్స్చేంజ్ గురించి కూడా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్ ఆర్ బార్, ఈ రెండింటిని మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు నేను జిఆర్టీలో తీసుకున్నాను కాబట్టి జిఆర్టీ గురించే చెప్తున్నానండి. సో వాల్యూస్ వేరీ అవుతాయి కానీ సేమ్ ప్రొసీజర్ అనమాట. ఈ బార్ని కనుక మనము షోరూమ్కి తీసుకొని వెళ్ళి క్యాష్ కావాలనుకోండి, మనకి క్యాష్ కావాల్సినప్పుడు మనకి క్యాష్ కావాలి, నాకు ఈ బార్ తీసుకోండి అంటే వాళ్ళు 6% డిడక్ట్ చేస్తారు. అంటే ఆ సిల్వర్ బార్ యొక్క వాల్యూ, ఆ రోజు సిల్వర్ కాస్ట్ ఎంత ఉందో 1 గ్రామ్కి మన దగ్గర ఉన్న వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకొని కాస్ట్ ఎంత ఉందో దాంట్లో 6% డిడక్ట్ చేస్తారనమాట. మనకి క్యాష్ కావాలంటే డిడక్ట్ చేసి మనకి క్యాష్ ఇచ్చేస్తారు. ఇంత అమౌంట్ అనేది ఉంటుందండి. 2000 or 3000 మనకి క్యాష్ ఇస్తారు. అపార్ట్ ఫ్రమ్ 2000 or 3000 మనకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఎక్కువ ఉంటే. సో ఇదనమాట. క్యాష్ కావాలంటే మనకి 6% డిడక్ట్ చేస్తారు జిఆర్టీలో. అదే మనం ఈ కాయిన్ తీసుకెళ్ళి వేరే షోరూంలో ఇస్తే మనకి ఇంకాస్త డిడక్షన్ రేటు పెరుగుతుందన్నమాట. సో ఇది అదే కాయిన్ని తీసుకొని వెళ్ళి మనం ఆర్నమెంట్ కింద చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనము ఆర్నమెంట్ అది బార్ ఇచ్చేసి ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటే ఆ కాయిన్ వాల్యూలో 1% అనేది డిడక్ట్ చేస్తారంట. డిడక్ట్ చేసి మిగిలిన వాల్యూని క్యాష్ కింద కన్వర్ట్ చేసి తీసుకుంటారంట. అంటే ఇప్పుడు సపోజ్ ఇది 1000 రూపాయలు అనుకోండి, దీంట్లో 1% డిడక్ట్ చేస్తారు, వచ్చిన వాల్యూని ఈ జమ చేస్తారనమాట ఆర్నమెంట్కి. ఇన్ కేస్ మనం ఆర్నమెంట్ని కనుక తీసుకొని వెళ్ళి షాప్కి వెళ్ళేసి ఆర్నమెంట్ కింద కన్వర్ట్ చేసుకోగలమండి, క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోలేము. వాళ్ళు మన ఆర్నమెంట్స్ని ఇచ్చేసి క్యాష్ ఇవ్వండి అంటే ఇవ్వరు. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఆర్నమెంట్స్ కింద ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మనము ఆర్నమెంట్స్ ఇచ్చి ఇంకో ఆర్నమెంట్ తీసుకోవాలి అంటే సేమ్ షాప్ అయినా కానీ ఇంత % అని చెప్పేసి ఫిక్స్ చేసి మన ఆర్నమెంట్ యొక్క వెయిట్ని బట్టి కాస్ట్ వస్తుంది కదా, ఆ కాస్ట్లో నుంచి అంత % డిడక్ట్ చేస్తారనమాట. డిడక్ట్ చేసి ఆ రిమైనింగ్ అమౌంట్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసి మనం కొత్తగా ఆర్నమెంట్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఆ ఆర్నమెంట్కి జమ చేస్తారు. ఏ షాప్లో కొన్నామో మనము ఆ షాప్లోనే ఆ సిల్వర్ ఐటెంని ఎక్స్చేంజ్ చేసినా కూడా మనకి ఎంతో కొంత % డిడక్ట్ చేస్తారండి. ఎందుకు అంటే ఇంప్యూరిటీస్ ఉంటాయి, మేము కరిగించాలి, సో మట్టి చేరింది, ఇలా సెవరల్ రీజన్స్ చెప్తారు.
అదే ఆర్నమెంట్ని తీసుకొని వెళ్ళి వేరే షాప్లో కనుక మనం ఎక్స్చేంజ్ చేయాలనుకున్నాం అనుకోండి సిల్వర్ ఐటెం కింద, అప్పుడు వాళ్ళు ఇంకాస్త ఎక్కువ పర్సంటేజ్ని ఫిక్స్ చేసి డిడక్ట్ చేస్తారనమాట. మనం ఎక్కడ కొన్నామో ఆ షాప్లో అయితే 1%, ఒక షాప్లో కొన్న దాన్ని ఇంకో షాప్లో మార్చాలి అన్నా కానీ ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఫిక్స్ చేసి డిడక్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ని హైలైట్ చేయాలనుకుంటున్నానండి. ఏంటంటే మన దగ్గర కాయిన్స్ ఆర్ బార్స్ చాలా ఉన్నాయి. మనం ఏదైనా ఆర్నమెంట్ అంటే గోల్డ్ ఆర్నమెంట్ పర్చేస్ చేసేటప్పుడు ఈ సిల్వర్ కాయిన్ని మనీ కింద వాళ్ళకి ఇవ్వచ్చా, వాళ్ళు ఈ సిల్వర్ కాయిన్ని ఆర్ బార్ని కన్సిడర్ చేస్తారా, మనీ కింద యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పేసి చాలా డౌట్ అనేది ఉండేది నాకు. సో నేనైతే ఆ డౌట్ని క్లారిఫై చేసుకున్నాను. ఎలా అంటే నేను రీసెంట్గా జోయాలుకాస్లో ఒక ఆర్నమెంట్ పర్చేస్ చేశాను అని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను కదా, అక్కడ నేను గోల్డ్తో పాటు సిల్వర్ కాయిన్స్ని కూడా ఎక్స్చేంజ్ చేశాను అనమాట. అక్కడ నేను వాళ్ళని అడిగాను, నా దగ్గర సిల్వర్ కాయిన్స్ ఉన్నాయండి, మేము వాటిని ఇస్తాను క్యాష్ కింద, మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అంటే, మేము యాక్సెప్ట్ చేస్తామండి, కాయిన్స్ ఆర్ బార్స్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ఏవైనా కానీ యాక్సెప్ట్ చేస్తాము క్యాష్ కింద అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారనమాట. బట్ ఎంత అమౌంట్కి వాళ్ళు జమ చేసుకున్నారు అనేది నేను మీకు చెప్తాను. యాక్చువల్గా నేను 10 grams సిల్వర్ కాయిన్స్ని 2 ఇచ్చాను వాళ్ళకి. నేను పర్చేస్ చేసింది 2000కి, బట్ వాళ్ళు తీసుకున్నది మాత్రం 1700కి తీసుకున్నారనమాట. 17 or 1800కి తీసుకున్నారు. ఎందుకంటే నేను పర్చేస్ చేసే టైము అండ్ ఎక్స్చేంజ్ చేసే టైం చాలా తక్కువ ఉంది, అంటే మోస్ట్లీ 1 week or 2 weeks ఉంది అంతేను. సో అందుకని నాకు అంత లాస్ వచ్చింది. ఒకవేళ మనము సిల్వర్ కాయిన్ పర్చేస్ చేసి కొంత టైం గడిచిన తర్వాత సిల్వర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కదండి, అప్పుడు మనం ఎక్స్చేంజ్ చేస్తే మనం పర్చేస్ చేసిన వాల్యూకి ఎక్స్చేంజ్ చేసిన వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అవ్వకపోయినా తక్కువ మనకి అమౌంట్ అనేది తగ్గించినట్టు అనిపిస్తుంది. కానీ నేను ఎక్స్చేంజ్ చేసిన టైము అండ్ పర్చేజ్ చేసిన టైం తక్కువ కాబట్టి నాకు ఎక్కువ లాస్ అయ్యింది అనిపించింది. కానీ నాకు అవసరం కాబట్టి గోల్డ్ పర్చేస్ చేస్తున్నాను కాబట్టి సిల్వర్ కాయిన్ ఇస్తే నాకు కొంచెం క్యాష్ ఇచ్చే పాసిబిలిటీ తగ్గుతుంది కాబట్టి ఇచ్చేసానండి. సో ఎందుకంటే నాకు అప్పుడు చేతిలో క్యాష్ లేదు, సో అందుకని సిల్వర్ కాయిన్స్ని ఎక్స్చేంజ్ చేశాను. సో సపోజ్ నేను ఇక్కడ చిన్న పాయింట్ చెప్తున్నాను, మనము జిఆర్టీలో కొన్నాను, మరి ఎక్స్చేంజ్ చేసిందేమో జోయాలుకాస్లో, మరి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామేమో అని మీకు డౌట్ రావచ్చు. బట్ నేను జిఆర్టీలో కొన్నాను, జోయాలుకాస్లో ఎక్స్చేంజ్ చేశాను విత్ నో ఎనీ ఇష్యూ అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి వాల్యూ వచ్చేసి 1000 అనుకోండి, వాళ్ళు మినిమం 15% డిడక్ట్ చేస్తారండి. ఇక్కడ నేను జస్ట్ కొంచెం మ్యాథ్స్ చేస్తున్నాను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని, బట్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అన్న నాకు అనిపించింది. నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పేసాను అనిపించింది. మనం ఎక్కడ కొన్నా కానీ వేరే షాపుల్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఎంతో కొంత డిస్కౌంట్ అంటే తక్కువ ఇచ్చి తీసుకుంటారు వాళ్ళు దాని వాల్యూని. టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఆ సిల్వర్ వాల్యూ మనం పెట్టిన వాల్యూ వచ్చేస్తుంది అనమాట. మనకి లాస్ ఏమి ఉండదు. మనము ఎంత ఎక్కువ టైం వెయిట్ చేసి మనం ఎక్స్చేంజ్ చేస్తామో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి. మోస్ట్ ఆఫ్ ద టైం నేను చెప్పాలనుకున్న పాయింట్ అదేనండి. మనం కొనుక్కున్న సిల్వర్ కాయిన్స్ ఆర్ బార్స్ మనము ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనము హోమ్ బ్రాంచ్లో ఎక్స్చేంజ్ చేస్తే ఎంత ఇస్తారు, అది బయట బ్రాంచెస్లో మనం ఎక్స్చేంజ్ చేస్తే ఎంత ఇస్తారు అనేది. సో ఐ హోప్ నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ మీకు కన్వే అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.